మీ పేరన్నా? ఏ ఊరన్నా? ఏమంటారు? జిల్లా? మీకు ఈ పచ్చి మిరపలు ఎన్ని నెలలు సాగు? మీరు ఈ విత్తనం ఏ కంపెనీ వాళ్ళది 07 మీరు ఇంతకు ముందు దీన్ని వేసారా? ఒక 3 ఏళ్ళ ముందు వేసాం మళ్ళీ. అప్పుడు ఎలా వచ్చిందన్న? అప్పుడు కూడా బాగానే ఉంది మనకి. ఇప్పుడు ఇదే రకం నాటారా? మళ్ళీ ఇప్పుడు వేసినాం మళ్ళీ. ఎన్ని రోజుల కటింగ్ ఏమన్నది? ఇది 50 రోజులు. ఇప్పుడు 50 రోజులు ఫస్ట్ కటింగ్. అవును. అంటే మీ పక్కన వాళ్ళు వేరే రకాలు వేసారన్నా? వేసినారు. దానికి దీనికి పోల్చుకుంటే వైరస్ ఏ విధంగా తట్టుకుంది? ఇది తట్టుకుంది. ముద్ద తట్టుకోలేదు. పొలంలోనా వైరస్ తట్టుకోలేదు? చెట్టు కూడా లేదు. కటింగ్ కూడా ఎట్లా కాపు ఏ విధంగా ఉందన్నా? కాపు బాగా చికెన్ కాపు ఉంది. కాపు కూడా మీకు చికెన్ కాపునా? మీకు వైరస్ తట్టుకుంది. కాయలు బయట ఉంటే మార్కెట్ బాగా అవుతాయి. మార్కెట్లో సేల్స్ జంపునా? కాయ జంపు కూడా బాగా వస్తుంది. సో రైతు సోదరులను తెలియజేయమనగా విత్తనాలు చాలా రకాల కంపెనీలు చాలా వస్తుంటాయి, లేదనడం లేదు. కానీ మన ఇది బేర్ సెమినిస్ కంపెనీ వాళ్ళది SVH 0796 అనే విత్తనం చాలా బెస్ట్గా ఉంది. బట్ ఈ వాతావరణానికి క్లైమేట్ తట్టుకొని వైరస్ని తట్టుకొని ఫస్ట్ కటింగ్ 50 డేస్ తర్వాత పడుతుందంటే చూసుకోండి. మనం ఇక్కడనే కాదు చాలా చోట్ల ఇచ్చాం, చాలా రకాల్లో ఇచ్చాం. అక్కడ కూడా అప్పుడే ఫస్ట్ కటింగ్, 2 కటింగ్లు, 3 కటింగ్లు చాలా జరుగుతున్నాయి. సో రైతు సోదరులు ఎంచుకునేటప్పుడు మంచి విత్తనం ఎంచుకోనండి. ఇది మన బేర్ సెమినిస్ కంపెనీ 0796 ఎంచుకోనండి. అన్న ఒకసారి ఇట్రా. కాయ క్వాలిటీ కానీ కాయ మార్కెట్లో కానీ ప్రజెంట్గా మనకి ఇప్పుడు అమ్మే రేట్లలో హైయెస్ట్ రేట్ పోతుందన్న. చూడండి ఇట్లా పట్టు కాయలు పడుతుంది. చూడండి మార్కెట్లో కలర్ ఎక్కువగా ఉంటే మార్కెట్లో ఎప్పటికైనా రేట్ ఉంటుంది. సో ఈ కలర్లో మనం చూసుకున్నట్టయితే నెంబర్ 1 కలర్ ఉంటుంది. కాయ కూడా జంపు చూడండి, కలర్ చూడండి, జంపు చూడండి. మీరు ఏ ఇతర వెరైటీతో పోల్చుకున్నా మనది నెంబర్ 1 ఉంటుంది. సో రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏమనగా బేర్ కంపెనీ వాళ్ళది 0796 చేసుకోనండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు తీసుకోండి. మెయిన్ వైరస్ని తట్టుకుంటుంది, నెంబర్ 1 పోతూ ఉంటుంది. సో రైతు సోదరులు దయచేసి బేర్ కంపెనీ వాళ్ళది 0796 నాటుకోనండి, అధిక దిగుబడులు పొందండి. సో రైతు సోదరులందరూ చూడండి, మన భాషలో పిట్ట కొంచెం కూత కనమంటారు కదండి. ఆ లెక్క ప్రకారంలో చెట్టు కొంచెం ఉన్నా కూడా కోత హెవీగా పడుతుంది. ఇది కటింగ్ అవుతూ స్టెప్ పెరుగుతూ వస్తుందండి. ఇక్కడ కాండం ఉంది కదండి, ఈ కాండం దగ్గర నుంచి కాపు స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు కాయ తెంపుతున్నారు కదా, మీకు ఏ విధంగా తెగుతుంది కాయ? ఇది కొమ్మలు ఇట్లా తెంపడం ద్వారా కొమ్మలు ఏమన్నా ఇప్పుడు ఇట్లా పట్టుకుంటుంటారు కదా, పట్టుకుని ఇట్లా ఇట్లా తెంపినప్పుడు కొమ్మలు ఏమన్నా వస్తున్నాయా? కొమ్మలు రావడం కానీ ఏం జరగడం లేదు కదా.